నాకు తెలిసిన అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అద్భుతమైన తెలివితేటలు, వినయ విధేయతల్లో సుగుణాల రాశి, ఉద్యోగానికి మంచి ఉద్యోగం, ₹1,00,000 జీతం. ఎవడో చెప్పాడంట, ఎందుకు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తావు, స్టాక్ మార్కెట్లో పెట్టు, మామూలుగా ఉండదు అని చెప్పి తీసుకెళ్ళి మొత్తం స్టాక్ మార్కెట్లో పెట్టి మొత్తం జీరో అయిపోయింది. మళ్ళీ ఆశపడి ఇంకో 10 లక్షలు ఎవరినో అడిగితే ఇస్తారు కదా, ఇలాంటి వాళ్ళు అడిగితే ఇచ్చారు, అవి కూడా జీరో చేసుకుందండి. ఇంకొక అతను కూడా ఇలాగే చాలా మంచాడు. ఎవడో చెప్పాడు, బిట్ కాయిన్లో పెట్టు, ఈ స్టాక్ మార్కెట్లు వగేరా ఎప్పటికి పెరగాలి చావాలి, బిట్ కాయిన్ అయితే ఇక మామూలుగా ఉండదని అక్కడ పెట్టాడు. 10-15 లక్షలు జీరో. ఇంకొంతమంది ఉన్నారండి, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలి అని చెప్పి ఇక ఇవి ఉన్నాయి కదా, అర్థమైపోయింది కదా, బెట్టింగ్ యాప్స్లో 3-4 లక్షలు తీసుకొచ్చి, నాకు తెలిసిన వాళ్ళ గురించే చెప్తున్నాను, పెట్టడం, మొత్తం పోగొట్టుకోవడం. ఎక్కడైనా కానీ ఇటుక పేర్చి కడితేనే ఆ జెస్టేషన్ పీరియడ్ అంటాను చూడండి, ఆ పీరియడ్లోకి వస్తేనే స్ట్రాంగ్గా ఉంటుంది ఏదైనా కానీ. ఒకే రోజు రాత్రికి రాత్రే కోటేశ్వర్లు అయిపోవాలనుకుంటే, పిల్లాడు పుట్టగానే అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి డాలర్లు సంపాదించేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామా? అక్కడ మాత్రం చెయ్యం, ఇక్కడ మాత్రం చేస్తున్నామండి. ఏదో సామెత చెప్పినట్టు, నీకు అసలు ఆకలే వేయకుండా, అంటే ఆకలి అనేది లేని ఒక మంత్రం నేర్పుతాను, ముందైతే నాకు కాస్త గంజినీళ్ళు పోయని చెప్పాడంట వెనకటికి ఎవడో. అట్లా ఉంది పరిస్థితి. అన్నీ నేర్పుతున్నాం పిల్లలకి, మంచి డిసిప్లైన్ నేర్పుతున్నాం, మంచి చదువు నేర్పుతున్నాం, మంచి ఉద్యోగం తెచ్చుకోవడం ఎలాగో నేర్పుతున్నాం, మంచి కుటుంబం ఎలా ఉండాలో నేర్పుతున్నాం. కానీ ఈ ఒక్క చోట ఎందుకు మిస్ అవుతున్నాం? ఈ షార్ట్ కట్స్ విషయంలో ఎందుకు మిస్ అవుతున్నాం? ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఏమీ నేర్పట్లేదండి, వాళ్ళే నేర్చుకుంటున్నారు అంటారా? ఓకే, పోనీ నేర్చుకున్న వాళ్ళే ఒక్కసారి ఆలోచించండి. ఒకే రోజు ఎదిగిపోవాలని అనుకుందామా? ఒకే రోజు కోట్లు సంపాదించే అవకాశం ఉందా? ఇక ఈ స్టాక్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు ఉన్నారు చూడండి, ఏది చెప్పినా కానీ నిజంగా వాడికి అన్ని తెలివితేటలు ఉంటే వాడే బాగుపడతాడు కదా, మనకెందుకు చెప్తాడు? యూట్యూబ్ దగ్గర నుంచి ఇక చాలామంది ఉన్నారు చూడండి, 98% ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, ఈ చెప్పేవాళ్ళంతా కూడా అర్హత లేని వాళ్ళని సెబీ చెప్తోందండి. ఇక ఈ బిట్ కాయిన్ల గురించి, ట్రేడింగ్ గురించి చెప్పే మహానుభావుల సంగతి మీకు తెలుసో లేదో, కోట్లు వాళ్ళ జేబులో వేసుకొని మనల్ని మొత్తానికి ఆర్పేస్తున్నారండి. ఎంత దరిద్రంగా, ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఆ మాత్రం స్పృహ లేకపోతే ఎలా? అది ఎవరు నేర్పుతారు మనకి? ఎక్కడి నుంచి వస్తుంది అది? ఒక్కసారి ఆలోచించాలి, అందరం కూడా ఆలోచించాలి. రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోదామా? లేదు, స్టెప్ బై స్టెప్ ఎదుగుదామా? అదే కదా నిజమైన ఎదుగుదలంటే. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.